నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల పైన ప్రతిసారి విమర్శలు వస్తున్నాయి. వాళ్ళ పనితీరు పైన కావచ్చు, వాళ్ళు చేస్తున్న తప్పుల పైన కావచ్చు. ఇప్పటికే ఇటు చంద్రబాబు గారు అటు లోకేష్ గారు చాలాసార్లు కూడా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్న లోకేష్ గారు కూడా నలుగురు ఎమ్మెల్యేలకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అంటున్నారు. అండ్ ముఖ్యంగా హోంమంత్రి అనిత గారి మీద కూడా ఈ పెరోల్ విషయంపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ ఆరోపణలో వాస్తవాలంతా నిజంగానే మరి ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదా, మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మనం గత 5 నెలల నుంచి చూస్తూ ఉన్నాము టీడీపీ ఎమ్మెల్యేల పైన ఏదో ఒక విమర్శ ఎప్పుడు వస్తూనే ఉంది. బాబు గారు కూడా ఇప్పటికి 3-4 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చారు, పనితీరు మెరుగుపరుచుకోండి అని చెప్పి వాళ్ళ కోసం రివ్యూలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. అయినా వీళ్ళలో ఎటువంటి మార్పు రాలేదు అంటున్నారు. సో నిజంగానే ఇవి ఆరోపణలే అంటారా, వాస్తవాలు అంటారా? సో ఇలాంటి వాటిని సరిదిద్దాలి అంటే మరి ప్రభుత్వం ముందున్న ఆప్షన్ ఏంటంటారు? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఇది 2వ, 3వ ఎమ్మెల్యేల గురించి ఆయన మాట్లాడడం, కొంతమంది ఎమ్మెల్యేలని వాళ్ళ పనితీరు బాగలేదు కాబట్టి పిలిపించుకుని వ్యక్తిగతంగా మాట్లాడడం, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, వాళ్ళ మీద వస్తున్న ఆరోపణల విషయంలో ముందస్తుగా అందరికీ కూడా క్లాస్ చెప్పడం జరిగింది. అయినా కూడా కొంతలో మార్పు రావట్లా. నేను ఏమంటున్నానంటే అమ్మా, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా శారీరకంగా, మానసికంగా ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు, అన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. నేను ఏమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా కూడా చేసిన వ్యక్తి. ఆయనకి సరే నాకెందుకు అని కళ్ళు మూసి హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే ఎవరు అడిగోలేడు. అద్భుతంగా జీవితం అతనికి వెళ్ళొస్తుంది. అదేవిధంగా లోకేష్ గారు గోల్డ్ స్పూన్తో పుట్టిన వ్యక్తి. అతను ఇన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టారమ్మా. అతను ఏమంటే యోగం పాదయాత్ర వెళ్తుంటే అక్కడ కూడా ఆయన మాట తీరు విషయం మీద, ఆయన శరీరాకృతి మీద రకరకాలుగా కామెంట్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన్ని, ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని, ఆఖరిగా వారి తల్లిని కూడా ఇష్టరీతిన మాట్లాడి చేశారు. అన్ని అవమానాలు భరించారు వీళ్ళం. ఎందుకు భరించారు, ఎందుకు భరించాల్సి వచ్చింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సంతకం పెడితే 100 కోట్లు వస్తుంది ఒక సినిమాకి. అటువంటి వ్యక్తి ఎందుకు ఇన్ని రకాలుగా మాట్లాడవలసి వస్తుంది? ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడమే చాలా ఇబ్బంది, దొరకదు. అటువంటి వ్యక్తులు కూడా మాట్లాడేశారు. అసెంబ్లీలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి, పవన్ కళ్యాణ్ గారి వివాహాల గురించి, లోకేష్ గారి గురించి. ఇప్పుడు నారాయణ స్వామి అన్న వ్యక్తి ఇప్పుడు చూసి నాకేం తెలియదు, పై వాళ్ళు చెప్పారు, వాళ్ళకి చేశారని చెప్తున్నాడు నారాయణ స్వామి. అతను కూడా అసెంబ్లీలో ఎటువంటి భాష మాట్లాడాడో మనకు తెలుసు కదా. నేను అంటుంది, ఇంత ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఈ రోజున ఒక కళ్ళను నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేయడానికి, మళ్ళీ ఆ రాక్షస పాలన నుంచి విముక్తి చేయడానికి వీళ్ళ పడ్డ కష్టం మనం తెలుసుకోవాలి. నేనేమంటున్నాను, 164 మంది ఎమ్మెల్యేలు వీళ్ళతో కలిపి నేను అంటుంది. కనీసం వీళ్ళు చాలామంది కొత్తగా టికెట్లు వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు. ఇదే శాశ్వతం అనుకుంటారో, లేకపోతే మళ్ళీ ఇంకోసారి వచ్చే అవకాశం నేను లేదు, నేను వెళ్ళిన ప్రజల్లో నగ్నం అనుకుంటారో అంటే తెలియదు. కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఏమో స్థానికంగా ఉన్నటువంటి వైన్ షాప్స్ మీద రోజుకి నాకు ఎంత కప్పం కట్టాల్సిందే, కట్టకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి ధర్నాలు, వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు. అది ఇసుక విషయంలో కావచ్చు, అనేక రకాలు నేను చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకంటే ఎక్కువగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చంద్రబాబు గారికి వస్తుంది. మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారని లోకల్గా రిపోర్ట్ అంతా చంద్రబాబు గారికి వస్తుంది. ఎంతైనా తట్టుకుంటాడైనా. పక్క నుంచేమో తెల్లారితే వీళ్ళేమో సంక్షేమ పథకాలకు ఎలాగ డబ్బులు తీసుకురావాలి, లేదా పారిశ్రామికవేత్తలను ఎలాగ వాళ్ళకి భరోసా ఇచ్చి రాష్ట్రాన్ని తీసుకురావాలి, నిధులు ఏ విధంగా తీసుకురావాలి, కేంద్రం నుంచి ఏ విధంగా రాకురావాలి, ఇవన్నీ వీళ్ళని 24/7 ఇలా కష్టపడుతుంటే, పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో ఆ గ్రామాల్లో రోడ్లు ఎలా వేయించాలి, లేకపోతే అటవీ ప్రాంతంలో మనం రోడ్లు వేయాలి, పంచాయతీలు బలోపేతం చేయాలి, ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఒక పక్కన లోకేష్ గారు ఏమో ఇంటర్నేషనల్గా అన్ని కంపెనీస్ని ఏ విధంగా తీసుకురావాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే భూతం రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి భరోసా ఇవ్వాలి. వీళ్ళు ఈ పని మీద ఉన్నారు. వీళ్ళు ఈ పని మీద ఉంటే వీళ్ళకి సపోర్ట్ చేయకపోయి ఈ విధంగా చేయడం అంటూ వస్తే, అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలా బహిరంగంగా ఎమ్మెల్యేల మీద సీరియస్ అవ్వడం కూడా అది ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టు. మరి తప్పదు కదమ్మా. ఎందుకు ఎన్నిసార్లు చూస్తారు, 1-to-1 మాట్లాడుతున్నారు. పార్టీ అధ్యక్షులతో పల్లా శ్రీనివాస్ గారు కూర్చోబెట్టి ఆయన కూడా 2-3 సార్లు సందర్భాలు కూర్చోబెట్టి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా కార్యక్రమాలు మనం చూడండి. అటవీ ప్రాంతంలో ఆ శ్రీశైలం దగ్గర అక్కడ మన జనసేన నాయకుడు ఉన్నాడు, టీడీపీ నాయకుడు ఉన్నాడు. వాళ్ళు చేసిన అక్కడ ఏమైనా తప్పు జరుగుతుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మీరే చట్టాన్ని చేతులు తీసేసుకుంటే, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఒక మాట అంటారు ప్రతిదానికి, గత ప్రభుత్వాలు ఎటువంటి కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలు చేయకుండా ఉండడమే మనం చేయాల్సింది. అంతే, మనం కొత్తగా ఏం చేయక్కర్లా. వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. మరి అటువంటిది వాళ్ళు చేసినట్టే మనం చేస్తే వాళ్ళకే మనకి వ్యత్యాసం తేడా తెలియనప్పుడు ప్రజలు మనకి ఎందుకు 160 సీట్లు ఇవ్వాలి?
మనల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఈ ప్రశ్న ప్రజల్లో వస్తే ఎంత ఇదిగా ఉంటుంది. అనేక సమావేశాల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడతారమ్మా. మనం ఏదైనా సరే ప్రజా తీర్పు బట్టి మనం వచ్చాం. మనకి ప్రజలు మనమే పెట్టిన ఆశయాలు మనం ఆ విషయంలో ఎక్కడన్నా పొరపాటు దొలితే మళ్ళీ ప్రజలు తిరిగి వచ్చి ఎక్కడ కూర్చోబెడతారు. ప్రజలే అంతిమ నిర్ణేతలు. మన ఇష్టారీతిని చేయకూడదు. మనకి ఏదో 140 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇలాగే ఉంటాం అనుకునే భ్రమంలో ఉండొద్దు, కష్టపడాలని చెప్తారు. అంటే సార్ 2014 నుంచి 19 వరకు కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టి కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఒకటి, ఎమ్మెల్యేలపైన ఇలాంటి విమర్శలు వచ్చినా కూడా లైట్ తీసుకోవడం ఒకటి కావచ్చు, అండ్ ముఖ్యంగా చేసిన అభివృద్ధి చెప్పుకోవడం, వీటి వల్ల ఓడిపోయాము, ఈసారి అది మళ్ళీ రిపీట్ అవ్వదు అని చెప్పి ఇటు లోకేష్ గారు బాబు గారు చెప్తూనే ఉన్నారు. సో ఆ రకంగా దృష్టి పెట్టి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ వీటన్నిటిని అభివృద్ధిని తీసుకురాగలుగుతున్నారు, సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతున్నారు. కానీ ఎమ్మెల్యేలను మాత్రం వీళ్ళు కట్టడి చేయలేకపోతున్నట్టు కనిపిస్తుంది వీటి వల్ల. ఇలాంటి ఎమ్మెల్యేలను అంటే వీళ్ళని అంటే ఎన్నిసార్లు వీళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు, లేదు అంటే వీళ్ళని తీసేసే అవకాశం కూడా ఉంది. కానీ అంటే 2014-19 మధ్యన జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకుంటున్నారు వీళ్ళు. చక్కగా అప్పుడు స్టేట్ డెవలప్మెంట్ అవుతుంటే ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకు అనుకో ఎన్ని రకాలుగా విషయాలు చెప్తున్నారు, అన్ని రకాల విషయం చెప్తున్నారు. రాజధాని మీద, పోలవరం మీద, ఇప్పుడు కట్టపోతే బనకచర్ల మీద కావచ్చు, లేకపోతే ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, పెన్షన్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే స్త్రీ శక్తి పథకం గురించి కావచ్చు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, డిఎస్సి మీద ఇన్ని చేసినా ఏదో రకంగా విషయం చెబుతున్నారు. ఎమ్మెల్యేల బాధ్యత ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేసేలా వాళ్ళు వెళ్ళాలి. రాష్ట్ర ఖజానా సహకరించకపోయినా కూటమి ప్రభుత్వం ఏ విధంగా తీసుకొస్తుందనే విషయం ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత ఎమ్మెల్యేలది. అది మానేశారు. అంటే నేను అంటే అందరూ కాదు, చాలామంది అది మానేసి కేవలం వాళ్ళు ఏదో మూట కట్టుకున్న పని మీద వాళ్ళు ఉన్నారు. నేను అంటే ఖచ్చితంగా ఒకళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటే అమ్మ మొత్తం లైన్లోకి వస్తారు. నేను అంటే మాటలు చెప్తే వినే పరిస్థితులు ఎవరు లేరు ఈ రోజు. చూడమ్మా, అది మీరు ఇందాక గుర్తు చేశారు హోమ్ డిపార్ట్మెంట్ గురించి. ఆల్రెడీ జైలు నుంచి పారిపోయిన వ్యక్తి, జైల్లో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి పెరోల గురించి ఎవరెవరు సహకరించారు? ఈరోజు ప్రజలు అడిగితే మాలాంటి వాళ్ళు ఏం సమాధానం చెప్తాం? అధికార ప్రతినిధులుగా మమ్మల్ని అడుగుతుంటే మేము మీలాంటి పత్రికలు అడుగుతుంటే మా దగ్గర సమాధానాలు లేవు. ఏ విధంగా వచ్చింది అటువంటి వ్యక్తి పెరోలు? ఏ విధంగా వాళ్ళ హాస్పిటల్లో చేసిన కార్యక్రమాలు ఏంటి? ఆ లేడీ డాన్గా ఒక ఆవిడ ఉండటమేంటి? ఆవిడకి సహకరించినటువంటి పోలీసు అధికారులు ఎవరో? అసలు సీఎంఓ ఆఫీస్ నుంచి ఎవరెవరికి చేశారు ఫోన్లు? ఇవన్నీ వస్తున్నాయి కదా. సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం ఏం కాదు అది. నేంటుంది ఒక పక్కన మనం ఒక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకోకపోగా మరి ఇటువంటి విషయాల మీద సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే మనకు ఏం చెప్పాలి? బాధ్యత ఏంటి? కనీసం నేను చెప్తున్నానమ్మా, కొంతమందికి బాధ కలుగుద్ది. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో కొంతమంది వాళ్ళని వదిలేస్తే వార్డు మెంబర్గా కూడా గెలవరు. అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు, చంద్రబాబు గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, లోకేష్ గారి మీద నమ్మకంతో వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు. ప్రజలు ముక్కు ముఖం తెలియకపోయినా, గతంలో ప్రజా జీవితంలో లేకపోయినా వాళ్ళు పైన చంద్రబాబు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసి వాళ్ళు ఓట్లు వేశారు. అది మర్చిపోతున్నారు వీళ్ళు. వ్యక్తిగతంగా ఏదో మాకేదో బలం వచ్చేసింది, ప్రజలందరూ ఇలాగే ఉంటారు, వచ్చే ఎన్నికల్లో కూడా నాకే టికెట్ వస్తుంది, ఇది భ్రమంలో. కొంతమంది కులాల మాదిరిగా మాట్లాడుతున్నారు. నెగ్గిన తర్వాత కులాల గురించి మాట్లాడుతున్నారు. నేటంది ఏం జరుగుతుంది అసలు? నేటంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విధానం ఉందమ్మా. అందరూ ఏమంటారంటే మెతక వైఖరి ఎక్కువగా మాట్లాడతారు కానీ చర్యలు తీసుకోడు అనేటువంటి ఒక భావన ఉంది. ఎందుకంటే ఆయన ఆలోచిస్తాడు భవిష్యత్తులో ఏంటని ఒక ఆలోచిస్తాడు ఆయన. అందుకని చాలా స్లోగా తీసుకుంటాడు. కానీ ఒక్కొక్కసారి కఠిన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. అదేంటో రుచి చూపించాలి వీళ్ళకి. రుచి చూపించకపోతే ఏమంటానంటే ఇప్పుడు మన సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి చెప్పుకుంటానే ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డికి చేస్తున్నటువంటి విషయం గురించి కట్టడి చేయాల్సిన పరిస్థితులు ఉన్న టైంలో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి ఇబ్బంది కలిగితే మీ భవిష్యత్తు ఏంటి? మీరు ఆలోచించుకున్నారు ఎప్పుడన్నా రాజకీయ భవిష్యత్తు గురించి? చాలా ఈజీ. చంద్రబాబు గారు తలుచుకుంటే ఒక దెబ్బకి తీసి ఇంకొక మనిషిని పెట్టడం అనేది చాలా ఈజీ. అక్కడికి ఇప్పుడు ఏమంటాడైనా ఉన్న ఎమ్మెల్యేల మీద స్థానిక జిల్లా ఇన్ఛార్జి మంత్రులు చూడండి ఒకసారి, వాళ్ళని ఏం చేస్తారో కంట్రోల్ చేయండి అని మాట్లాడుతున్నాడు. ఎంతవరకు కంట్రోల్ చేస్తారో మనలో ఉండాలి కదా. మనం ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాం, మనల్ని ఎలా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఏ నమ్మకంతో మనకి బీఫామ్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఏ నమ్మకంతో మనకి ఇచ్చారు, ఈ ఆలోచన కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు తెలియాలి కదా. లేకపోతే ఒక రకమైన భ్రమల్లో ఉంటే భ్రమలు పోతాయి, తొలగిపోతాయి. ప్రజలు చాలా తీర్పు గట్టిగా ఇస్తారమ్మా, చాలా సైలెంట్గా కనపడతారు. కానీ ఏం చేయనట్టు సరైన సమయం వచ్చేటప్పటికి కొట్టిన దెబ్బకి మామూలుగా ఉండదు. జగన్మోహన్ రెడ్డికి బయలుగమని అటువంటి పరిస్థితి వస్తుంది. నేను ఏమంటానంటే ఇప్పటికైనా 14 నెలలు 15 నెలలు అవుతుంది మనం వచ్చి, ఇప్పటికైనా మనం రాష్ట్రం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి వీళ్ళకి పడుతున్న కష్టానికి మనం అండగా నిలబడాలి తప్ప మనం బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. మనం చేసే పని ప్రభుత్వానికి బలం కావాలి. ఓ పక్కన చంద్రబాబు గారు మనం ఇన్ని పథకాలు ఇస్తుంటే వాళ్ళు మన మీద విషయం చెబుతుంటే ప్రజల్లో చెప్పవలసిన బాధ్యత మీకు లేదా? ప్రతిదీ మేమే చెప్పాలా? ఏమంటే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడికెక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకోవద్దా ప్రజలకి?
ఏం జరుగుతుందన్నది ఎక్కడో హైదరాబాద్లో బెంగళూరులో కూర్చుంటే పదవులు వచ్చిన తర్వాత వాళ్ళు విలాసాలకి కూర్చుంటే ఎక్కడ కుదురుద్ది? ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు మీకు? ఏంటంటే ఎక్కడైనా సరే మీకు శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా తడ వరకు చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల వలన కొంత మరక ఏర్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా ఇంకా కొంపలు మునిగిపోయింది ఏమి లేదు. ఇప్పటికైనా ఖచ్చితంగా వాళ్ళు మారితే పర్వాలేదు, మారకపోతే ఒకళ్ళిద్దరి మీద మాత్రం చంద్రబాబు నాయుడు గారు కఠినమైన చర్యలు తీసుకుంటే రెండో కూడా భయపడతాడు. ఆ పని చేయకుండా అటువంటి పరిస్థితులు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.